సో మ్యామ్ అంటే ఇదేం కొత్త విషయం కాదు. అంటే మనం చాలా సిట్యుయేషన్స్‌లలో చూసాము. ఇప్పుడు రీసెంట్‌గా కూడా ఒకటి ఏంటంటే నిన్న ప్రొద్దుటూరులో ఒక అబ్బాయి వాళ్ళ మదర్‌ని మనీ కోసం చంపడం అయితే జరిగింది. అసలు ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు యువత ఎందుకు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు? మానసిక సమస్యలు అనేవి ఒక్కొక్కసారి చెప్పలేం. ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాయో చెప్పలేం. బట్ ఇవి 2 రకాలు నాన్న. సైకోటిక్, న్యూరోటిక్. సైకోటిక్ అనేది ఏంటంటే జెనెటికల్‌గా రావచ్చు. ప్రెగ్నెంట్ టైంలో మదర్ సఫర్ అయినా మెడిసిన్ ఎక్కువ తీసుకున్నా రావడానికి అవకాశం ఉంది. న్యూరోటిక్ ఏంటంటే చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ అంటే 70% చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టి వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు అక్కడ అబ్బాయి మనీ కోసం చంపేశాడు అంటే, చంపేసినా మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి ఫేస్లో అసలు మదర్ చనిపోయారని కానీ బాధ కానీ బెంగ కానీ ఏమీ ఉండదు. అంటే ఆ లక్షణం ఏంటంటే సైకోటిక్ లక్షణం. ఓకే, అది జనరల్గా ఏంటంటే చిన్నప్పుడు చేతికి దెబ్బ తగిలినా లేకపోతే పడిపోయినా వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. అవును. అదే డల్గా ఉన్నా, వాడు సరిగ్గా బిహేవియర్ సరిగ్గా లేకపోయినా, టీచర్స్ని తిడుతున్నా, ఫ్రెండ్స్ని కొడుతున్నా, పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఏదో క్యాజువల్గా చేస్తున్నాడులే, సెటైడ్ అయిపోతాడులే అని వదిలేస్తారు. అలా వదిలేయడంతో ఏమవుతుందంటే క్రమక్రమంగా అది సివియర్కి వెళ్ళిపోతుంది. సివియర్కి వెళ్ళిపోయి ఇలా సైకోటిక్ లక్షణాలుగా బిహేవ్ చేస్తారు. అంటే మెదడులో కెమికల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. అప్పుడు కంపల్సరీ సైకియాట్రీ దగ్గరికి తీసుకెళ్ళి మెడికేషన్ చేయించాలి. మెడికేషన్ చేయించకుండా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఏదో కొన్ని రోజులు వాడతారు, మళ్ళీ మానేస్తారు. అలా మానేసేటప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు, రివోక్ అయిపోతుంటాడు. బ్యాక్ వెళ్ళిపోయి ఇలాగే అంటే వాడికి ఏం కావాలో మనీ ఎంజాయ్ చేయాలి, తిరగాలి, ఖర్చు పెట్టాలి, అంతే ఉంటుంది. దాంతో వాడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తాడు, ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే సమాజానికి కూడా చెడు చేస్తారు. అవును. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, ఏదోలే వాడు వేసుకుంటున్నాడా లేదనేది అబ్జర్వ్ చేయరు. పర్లేదులే వాడే సెటైడ్ అవుతాడులే అని చెప్పేసి వాడు ఏం అడిగినా ఇచ్చేస్తూ ఉంటారు. ఒక డాక్టర్ చెప్పినట్టుగా కూడా కొంతమంది చేయరు, కొంతకాలం చేస్తారు, తర్వాత మానేస్తుంటారు. సో కాబట్టి పేరెంట్స్ ముఖ్యంగా చిన్నతనంలోనే వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకోగలగాలి. వాళ్ళు అబ్జర్వ్ చేసుకుని వాడు అంటే ఎలా ఉంటుందంటే ఒక శాడిజం మెంటాలిటీ కనిపిస్తూ ఉంటుంది. పేరెంట్స్కి తెలుస్తుంది, బట్ చుట్టుపక్కల వాళ్ళకి అంత తెలియదు. ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ దగ్గర అలా బిహేవ్ చేస్తారు, మళ్ళీ బయట వాళ్ళ దగ్గర చాలా అరే మీ అబ్బాయి ఇంత మంచి అబ్బాయి ఏంటి ఇప్పుడు నిజంగా ఇలా చేశాడా అని అడుగుతారు. కానీ వాడిని చూస్తే తెలిసిపోతుంది మనకి. అది జనరల్ కామన్గా ఉండే వాళ్ళకి అంత తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళకే బాగా తెలుస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా వీడు బాధపడలేకపోతున్నాం అని చెప్పి ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంటారు. అదే రాంగ్. ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పిస్తే వాడు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు బీపీ షుగర్ వచ్చిందనుకో మనం మెడిసిన్ వేసుకుంటామా లేదా? వేసుకుంటాం, కంపల్సరీ వేసుకుంటాం, మానం. బట్ సైకియాట్రీ మెడిసిన్ కూడా అంతే, కంపల్సరీ వాడికి వేస్తేనే. బట్ ఆ టైంలో ఏంటంటే సైకియాట్రీ మెడిసిన్ ఇప్పిస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ ఉంటే త్వరగా దాని నుంచి మానడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను ఈ మధ్యన చూస్తుంది ఏంటంటే చాలామంది కొంతకాలం వాడుతున్నారు, మానేస్తున్నారు, వదిలేస్తున్నారు. దాంతో ఇవి ఎక్కువైపోతున్నాయి. ఒక్కడి వల్ల అనుకుంటాం, ఆ ఒక్కడి వల్ల మొత్తం ఫ్యామిలీ కాదు సమాజం కూడా సఫర్ అవుతుంది. సో కాబట్టి అది గుర్తించుకోగలగాలి, పేరెంట్స్ కానివ్వండి, సమాజం కానివ్వండి, ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో వాళ్ళకే తెలుస్తుంది. ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక అబ్బాయి చాలా బాగా చదివేవాడు, అసలు చాలా తెలివైనడు, ఒక్కడే కొడుకు అయ్యేటప్పటికి వాడిని బాగా చూసుకున్నారు. చుట్టుపక్కల బంధువులకి వాళ్ళకి చెప్తే ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పకుండా పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేటప్పటికి ఆ అబ్బాయి, నేను అప్పటికే చెప్పాను నా దగ్గర తీసుకొస్తే పెళ్లి చేయొద్దు అప్పుడే, ఇంకా సెటైట్ అవ్వనివ్వండి అంటే వినకుండా పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత తన భార్య తన మాట వింటలేదని చంపేశారు. ఆ తర్వాత మళ్ళీ వాడిని తీసుకొచ్చారు. నేను అని చెప్పా ఏంటి మెడిసిన్ వాడుతున్నారంటే వాడట్లేదు. సో కాబట్టి ఇలా కనిపించవు ఇవన్నీ. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. సో కాబట్టి పేరెంట్స్ కానివ్వండి, సమాజం అర్థం చేసుకోగలగాలి వాళ్ళు. అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు ఆ బిహేవియర్. సో కాబట్టి వాళ్ళని చూస్తూ అది 24 hours కాదు నాన్న, వాళ్ళకి ఏది అవసరం అప్పుడు చాలా యాంగర్గా బిహేవ్ చేసేస్తారు. అడిగింది ఇవ్వనప్పుడు ప్లస్ ఏంటంటే ఇంట్లో వస్తువులు పగలగొట్టేయటం, అసలు అది కాస్ట్లీ అని ఏం చూడరు. ఇంకా వాళ్ళు అనుకున్నది చెయ్యాలి అనుకుంటే ఇంకా ఎంత కాస్ట్లీ అయినా సరే పగలగొట్టేస్తారు. అంత బిహేవియర్ చాలా యారగెంట్గా ఉంటుంది. అది అబ్జర్వ్ చేసుకుని దానికి తగిన విధంగా పేరెంట్స్ ఎక్కడైనా చాలామంది ఈ మధ్యన ఏంటంటే వరల్డ్ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 7 members ఒకరికి మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్ ఉంటుందంట. అంటే ఆలోచించండి,
చాలా వాస్ట్గా అది కాబట్టి అందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కరోనా కన్నా భయంకరమైంది మానసిక సమస్యలు. సో వాటిని మనం పట్టించుకోవట్లేదు, అందుకే ఇలాంటివి పెరిగిపోతున్నాయి. అరే అక్కడ అమ్మమ్మని చంపేశారు, ఇక్కడ నాన్నని చంపేశారు, అమ్మమ్మని చంపేశారు, లేకపోతే తల్లిని చంపేశారు అంటే ఏంటి, మనం అసలు ఎక్కడ ఉన్నాం, అసలు పట్టించుకోవట్లేదు. ఆ పట్టించుకోకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు పెరుగుతున్నాయి.